న్యూడ్ స్టార్ అనగానే అందరి మదిలో మెదిలే వ్యక్తి ఒక్కరే. ఎస్, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. 5 ఏళ్ల కాలంలో ప్రజల కోసం చేసిందేమీ లేకపోయినా వివాదాలతో నిత్యం వార్తల్లో నిలిచిన వ్యక్తి. గలీజ్ వీడియోతో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచిన ఘనుడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పొలిటికల్ న్యూడ్ స్టార్గా దేశమంతటా పేరు తెచ్చుకున్న వైసీపీ నాయకుడు. ఇంతకీ గోరంట్ల మాధవ్ ఇప్పుడేం చేస్తున్నాడు? రెండు 2019లో హిందూపురం నుంచి ఎంపీగా గెలిచాడు గోరంట్ల మాధవ్. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు చేసిందేమీ లేదు, కానీ వరుస వివాదాలతో బాగా ఫేమస్ అయ్యాడు. ఆ వివాదాల్లో టాప్ ప్లేస్ న్యూడ్ వీడియోదే. ఒంటిపై నూలు పోగైనా లేకుండా ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడటం తీవ్ర కలకలం రేపింది. చెప్పనలవి కానంతటి అసభ్యమైన గెస్చర్స్తో అత్యంత అసభ్యమైన ఆ వీడియో అప్పట్లో నెట్టింట హల్చల్ చేసింది. ఆ భాగోతాన్ని చూసిన సభ్య సమాజం మాధవ్ను తీవ్రంగా అసహించుకుంది. చిచ్చి, ఇలాంటి వ్యక్తి ఎంపీనా అంటూ చెదిరించుకుంది. ఆ పేరెత్తడానికి కూడా మహిళా లోకం ఇష్టపడనంతటి గలీజు వీడియో తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. యావత్ దేశం అయ్యగారి లీలలు చూసి ముక్కున వేలేసుకుంది. ఇంత జరిగినా ఎలాంటి వెరుపు లేకుండా జిమ్ వీడియో ఒకటి చూపించి నూడ్ వీడియో ఫుల్ మార్ఫింగ్ అంటూ చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నము చేశాడు. టీడీపీ వాళ్ళే మార్ఫింగ్ వీడియో క్రియేట్ చేశారు అని ఆరోపించాడు. అంతటితో ఆగకుండా చంద్రబాబు, లోకేష్ సహా ముఖ్య నేతలు వీడియో సంస్థలపైన నోరు పారేసుకున్నాడు. అందరిపై నీచమైన కామెంట్లు చేశాడు. న్యూడ్ వీడియోపై తీవ్రమైన విమర్శలు రావటంతో మాధవ్పై సీరియస్ యాక్షన్ తప్పదంటూ లీకులిచ్చిన వైసీపీ నాయకత్వం ఆ తర్వాత వీడియో ఒరిజినలో కాదో తేల్చేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతామంటూ తప్పించుకుంది. అనంతపురం జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రఖ్యాత కియా కార్ల కంపెనీకి చెందిన ఉన్నత స్థాయి వ్యక్తిని బెదిరించిన ఘనుడు గోరంట్ల మాధవ్. అది కూడా సాదాసీదాగా కాదు, అతని నుదుటిపై వేలు పెట్టి మరీ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. అప్పట్లో ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఎంతగా అంటే ప్రఖ్యాత అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా దీనిపై వార్తలు వచ్చేశాయి. అప్పటికే వైసీపీ సర్కార్ తీరుతో విసిగిపోయిన రాష్ట్రానికి అల్విదా చెప్పేద్దామని దాదాపుగా డిసైడ్ అయిన కియా గోరంట్ల మాధవ్ ఇన్సిడెంట్తో మరింత మదన పడింది. ఇక టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పటమే తరువాయి అనే సిచ్యుయేషన్ వచ్చింది. ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వెళ్ళిపోవటం సరికాదు అనే ఆలోచనతో వెనక్కి తగ్గినప్పటికీ అనుబంధ పరిశ్రమలను మాత్రం పక్క రాష్ట్రాలకు షిఫ్ట్ చేసింది. కియా ఫ్యాక్టరీలో ఉద్యోగానికి రికమెండ్ చేయండి అని వస్తే మీరు వెళ్ళి మీరు ఉద్యోగాలను అడగండి అంటే ఆ సగాలకు రానివ్వడం లేదు సార్. మమ్మల్ని చూడడానికి కూడా లోపలికి రానివ్వడం లేదు, అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, మమ్మల్ని ఇంటర్వ్యూలు చేయడం లేదు అనే మాట అంటే చాలా బాధ అనిపించింది. ఇవాళ లాంచింగ్ ప్రోగ్రాంలో కారు మీద సంతకం పెట్టమని చెప్తే, ఏదో రాసి సంతకం పెట్టమని చెప్తే నాకు కడుపులో మండి కియా కార్ ఈజ్ రోల్ అవుట్, అవర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ యూత్ ఈజ్ రూల్డ్ అవుట్ అనే మాటను కూడా రాసి సంతకం పెట్టడం జరిగింది. 5 ఏళ్ల పాటు పార్లమెంట్లోనూ హల్చల్ చేశాడు గోరంట్ల మాధవ్. తనను గెలిపించిన హిందూపురం ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఏనాడు లోక్సభలో గళమెత్తని గోరంట్ల టీడీపీ ఎంపీలు మాట్లాడుతుంటే అడ్డుకోవటమే ఎజెండాగా కాలం గడిపేశాడు. అసభ్యకర భాషతో, హావభావాలతో పక్క రాష్ట్రాల ఎంపీలతోనూ చీకొట్టించుకున్నాడు. మేడిపోయిండు చూడ మేలుమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ప్లీజ్ సార్, ప్లీజ్ వన్ సెకండ్. పిరికివాని మదిన పింక మీలాగురా విశ్వదాది రామ వినురవేమ. ద ఈక్వల్ ఇంగ్లీష్ సేయింగ్ టు ది తెలుగు పోయం ఈజ్ ఆల్ దట్ glitters is not gold. To overcome this issue and to prove the women are considered to be the goddess and ఓ కార్యక్రమం కోసం అప్పట్లో అనంతపురం వచ్చిన ప్రసిద్ధ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ముందు దిగజారి ప్రవర్తించారు మాధవ్. ఆ ప్రోగ్రాంలోనే టీడీపీ నేత, ప్రస్తుత హిందూపురం ఎంపీ పాదసారథి పట్ల దురుసుగా వ్యవహరించారు. 2019కి ముందు సీఐగా పనిచేసిన మాధవ్ అప్పుడు కూడా వివాదాస్పద ప్రవర్తనతో అందరి దృష్టిలో పడ్డాడు. ఓ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని నడి రోడ్డుపై లాఠీతో చావబాదుతూ వార్తల్లోకి ఎక్కాడు. మరోసారి పోలీసుల పనితీరును తప్పుబట్టిన అప్పటి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై నోరేసుకొని పడిపోయాడు. ఇవన్నీ చూసి 2019లో ఎంపీ సీట్ ఇచ్చిన వైసీపీ లీడర్షిప్ 2024 ఎలక్షన్స్లో మాత్రం నో చెప్పేసింది.
సీటు కోసం గట్టిగానే ట్రై చేసిన మాధవ్ చివరికి ఆశలు వదులుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడూ మీడియా కంట పడలేదు. కూటమి పవర్ పంచ్తో వైసీపీ అట్టర్ ఫ్లాప్ కావడంతో సీటు రాకపోవటమే మంచిదైంది అనుకునే ఉంటాడు. అయితే అధికారం అండతో చేసిన పాపాలు వెంటాడతాయనే భయమో మరొకటో గాని ఇప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా కాలం గడిపేస్తున్నాడు. నీచ ప్రవర్తన, అసహ్యమైన భాష, బట్టలేని వీడియోతో వైసీపీ ఓటమి కారకుల్లో ఒకటిగా నిలిచిన న్యూడ్ స్టార్ ఇప్పుడు ఎక్కడున్నావంటూ ఎంక్వైరీ చేస్తోంది సోషల్ మీడియా సైన్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.